అయ్యా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ గారు ఈ కమిటీ బృందం ఒకసారి రండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సన్నిధి కాకినాడ జగన్నాథపురంలో వేయించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన ఆలయ ప్రాంగణంలో ఈరోజు దశమి ఏకాదశి పర్వదినాలు పురస్కరించుకుని స్వామివారి యొక్క సన్నిధానంలో కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తన చేయడానికి అందరూ ఇక్కడ సంకల్పించడం జరిగింది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వీక్షేసి ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం ఆరాధించాలి అంటే కలియుగంలో ఉద్దేశించబడినటువంటి మహామంత్రం హరినామ సంకీర్తన. ఎవరైతే భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తారో గోవిందుడికి అంత దగ్గర అవుతారన్నమాట. కావున 50 మంది భక్తులందరూ కాసేపు కూర్చోండి, మేము జరిపేటువంటి సంకీర్తన వినండి. మీ అందరితో ఆనంద నృత్యం డ్యాన్స్ చెంచకపోతే మీ అందరికీ నేను సంజయ్ చెప్పేస్తాను. మీకు రెడీయా? మీరు ఉండండి ఒక ఎరగంట. భగవంతుడి కోసం కాళ్ళు కలుగుతాం, భగవంతుడి కోసం చేతులు కలుగుతాం. మీరందరూ ఎంత ఆనందాన్ని పొందుతారో ఇక్కడ నుంచి చూస్తారు మేడం. కరగండి, సరేనా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మరి ఈ ఆలయ అర్చకులకు మనకి సభ్యులైనటువంటి చైర్మన్ గారు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీమాన్ మల్లాడి ఏడుకొండల గారికి వారి యొక్క బృందానికి మా రాధాకృష్ణ మందిరం గాడిమగ భక్త బృందం తరఫున వారికి ఒక తులసమాలను మేము వారికి బహుకరిస్తున్నాం. అందరూ మీ యొక్క కరతాల ధ్వనులు గట్టిగా ఒకసారి వారికి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. అందులో మంత్రం ఉందండి. మీకు కూడా కొత్త వాళ్ళకి కార్డ్స్ ఇస్తాను. మీరందరూ మంత్రం చెప్పాలి. కొత్త వాళ్ళు కార్డు తీసుకోండి. ఒక 5 నిమిషాలు మాతో సంకీర్తన చేసి వెళ్దాం. కొత్త వాళ్ళందరితో హరినామ సంకీర్తన మంత్రం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి హరి బోల్. కూర్చోండి. ఒక 10 నిమిషాలు కూర్చోండి. 10 నిమిషాలు కూర్చొని మంత్రం చెప్పాలి. చెప్పంత్రం. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. కార్డు మీకు ఇచ్చిన కార్డు ఒకసారి చూడండి సార్.
పైన రాధాకృష్ణ ఉన్నారు కదా, గోవిందుడు రాధాకృష్ణ ఉన్నారు. కార్డు వెనక్కి తిప్పండి. కార్డు వెనక్కి తిప్పితే పైన ఒక మంత్రం ఉంది, నేను చెప్తాను, మీరు నాతో పాటు చెప్పాలి అందరూ కూడా, సరేనా? చూస్తున్నారమ్మా, పై మంత్రం పంచతత్వ మంత్రం అని ఉంది. మనం హరే కృష్ణ మంత్రం చెప్పేటప్పుడు, గోవిందనామం చేసేటప్పుడు ఈ మంత్రం ధ్యానం చేయాలన్నమాట. మీరందరూ నేను చెప్తున్నాను, కార్డులో చూసి మీరు అందరూ చెప్పండి సార్. జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌడ భక్త బృంద. ఇది ఒకసారి చెప్పాలండి. తర్వాత కింద మంత్రం చూడండి, మహామంత్రం అని ఉంది. ఇది గోవిందునికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం. ఇదే కలియుగ ధర్మం, కలియుగ తారక మంత్రం. చెప్పండి అందరూ కూడా, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. చేతులు ఒకసారి గట్టి గోవిందుని పిలుద్దామా? గోవిందా! మన వెంకటేశ్వర స్వామి వారికి కనిపించింది, తిరుపతి కూడా కనిపించాలి. చేతులు ఒకసారి పైకెత్తి పిలుద్దామా? గోవిందా! అందరూ చెప్పాలి, గోవిందా! ఎవరు? గోవిందా! గోవిందా! గోవిందనామం చేస్తే కలియుగంలో మన పాపాల నుంచి ఎలా రక్షించబడతాము? అసలు పాప ప్రవృత్తి అడిగేది మన సనాతన ధర్మమైన హిందూ తత్వంలో మాత్రమే జరుగుతుందండి, ఇంకెక్కడా జరగదు. మీరు బయట చెప్పే పూటకు మాటలకు పుట్టలో పడద్దు. మీకు అనుమానం ఉంటే మమ్మల్ని అడగండి, మేము చెబుతాం. మన ధర్మం హరిగా పరిణామ సంకీర్తం. మన ధర్మం సనాతన ధర్మం. భగవద్గీత ఏం చెప్పింది, శ్రీమద్ భాగవతం ఏం చెప్పింది, స్వామి గోవిందుడు భగవద్గీతలో మన చేత ఏం చేయమని పలికాడు, అవన్నీ ఇక్కడ తెలుసుకుంటాం. మీరు ఒక అరగంట కూర్చుంటే చాలు. మీకు ఏ డౌట్స్ ఉన్నాయి కదా డిస్కస్ చేద్దాం. ఏమా, మన సనాతన ధర్మం అంతా గట్టిగా మైకులు అడుస్తున్నారు కదా, అసలు ఏంటి సనాతన ధర్మం తెలుసుకోవాలంటే చెప్పండి. తెలుసుకోవాలి అడగండి. ఇక్కడ ఉంది, అన్ని విషయాలు వస్తాయి. నా మైక్ ఒక 10 నిమిషాలు ఆగుతుంది, ఆ తర్వాత మీకు నా మాట బాగా వినిపిస్తుంది. ఈలోపు జపం చేద్దాం 10 నిమిషాలు. అమ్మా, ఫస్ట్ చెప్పిన మంత్రం అందరూ కూడా జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద చూసి చెప్పాలి. ఆ తర్వాత కింద హరే కృష్ణ 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 హరే హరి హరి రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరి హరి